హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం దొడ్డు కారపూస చేద్దామండి. చాలా బాగుంటుంది. 1 మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా కనుక చేసుకున్నారంటే మనకు ఈవినింగ్ స్నాక్స్ లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలామంది యూజ్ చేసుకుంటారు కదండి. మురుకులు మాత్రం కంపల్సరీగా ఒక్కసారి ఛాయ్లో వేసుకొని తినాలి, కానీ మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ తింటూనే ఉంటారు. అసలు అన్నం కూడా మార్నింగ్ ఇంకేం టిఫిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం మాత్రం నేను ఇక్కడ 1 kg బియ్యం పిండిది గిర్ని పట్టించానండి. చూసారు కదా, దాదాపు 1.5 kg అయిద్దండి ఇది. దీంట్లో మాత్రం నేను చూసారు కదా మీరు, రేషన్ బియ్యం ఉంటాయి కదండి, ఆ రైస్ని మాత్రం నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా తీసుకొని దీంట్లోనే ఒక 1/2 kg అంతా శనగపిండి కూడా దీంట్లో యాడ్ చేశానండి. అలాగే కొద్దిగా వాము కూడా వేసుకున్నాను దీంతోపాటు మీకు ఇష్టం ఉంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చాలామంది వంట సోడా వేస్తారండి, అది వేయకండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన హెల్త్ కోసమే కదండి. అందుకని సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇందులో నేను నువ్వులు వేస్తున్నానండి. మధ్య మధ్యలో తింటూ ఉంటే నువ్వులు తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే సరిపడా కారం కూడా దీంట్లో వేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను మాత్రం ఇక్కడ కారపూస కొద్దిగా కారం ఎక్కువ ఉండాలంటారు మురుకులల్లో, కానీ మనం ఛాయ్లో వేసుకుంటాము, పిల్లలు కూడా తినలేరు కాబట్టి నేను మాత్రం కొద్దిగా తక్కువగానే వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా ఇలా చూపించిన విధంగా మొత్తం కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తంగా కింది నుండి పై వరకు ఇలా 4 మూలలు పిండి మొత్తము కారం, ఉప్పు, అలాగే నువ్వులు ప్రతి ఒక్కటి ఇలా కలిసేలాగా మాత్రం కలుపుకోండి. కలుపుకోకుండా డైరెక్ట్ మనం వాటర్ వేసుకున్నామంటే అది సరిగ్గా కలవదండి. మనం కారం వేసుకుంటే ఒక్కనే కారం ఉన్నట్టు ఉంటుంది. మనం ఎంత కలుపుకున్నా ముందుగానే పిండి కనుక మనం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా కలుస్తుందండి. సాల్ట్ కూడా చూసారు కదా, ఒకేసారి వాటర్ అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వాటర్ మాత్రమే వేస్తూ కలుపుకోండి. మరి జిగురు బాగా మళ్ళీ పిండి కలపాల్సి వస్తుందండి. కొద్దిగా పిండి పక్కకు పెట్టుకుంటే పర్లేదు, కానీ కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోండి. మరి ఒకేసారి మాత్రం కలుపుకోకండి. చూసారు కదండి, ఇలా మొత్తంగా పిండి మాత్రం ఒక ముద్దలా చేసుకోండి. మనకు మురుకులు మనకు ఏ విధంగా చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండి కలుపుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 1 మంత్ వరకు కూడా మనం ముందు రోజు చేసిన టేస్టే ఉంటుంది. చాలామంది చేసిందంటేనే కొంతమంది అయితే మా సైడ్ మాత్రము కొద్దిగా ఎండలో ఆరబెడతారండి, కానీ అట్లా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ గాలికే పెట్టుకుంటే సరిపోద్ది. చేసిన ఒక 1 డే మనం ఈవినింగ్ చేస్తే కొద్దిగా మూత తీసి పెట్టుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, సరిపడా ఆయిల్ కూడా ఇక్కడ వేసుకోండి. నేను మాత్రం ఇక్కడ దొడ్డు కారపూసలు వేస్తున్నానండి. చూసారు కదా, మీ సైడ్ మురుకులు అంటారా కారపూస అంటారో కామెంట్ చేయండి. మా సైడ్ మాత్రం కారపూసే అంటారండి. చూసారు కదా, దీంట్లో ఒక ముద్ద పెట్టుకొని ఇలా చూపించిన విధంగా ఈ సాంచతోటి ఇలా ఒత్తుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఒక సైడ్ కాలిన తర్వాత అది ఆల్రెడీ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తంగా ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా. ఇలా కనుక మనం చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చినా కూడా మార్నింగ్ కానీ ఏదన్నా సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదండి. ఒక్కసారి ఒక 2-3 అవర్స్లో ఇవి చేసుకున్నామంటే ఒక 1 మంత్ వరకు కూడా మళ్ళీ
ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సడన్గా ఆకలిస్తుందన్నా కూడా ఇవి తీసుకొని తింటారు. అంత బాగుంటుంది. అంటే ఈజీ వేలో అయిపోతుంది ఒక్కసారి మనం చేసుకున్నామంటే. కానీ మనం అందరం ఏదో ఒక పండగ వస్తే మాత్రమే చేసుకుంటాం కదండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.